హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరు సిద్ధంగా ఉన్నారా? నా మాటలు వినిపిస్తున్నాయండి? హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని మాటలు వినడానికి? హల్లెలూయా. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ఆరాధించారా? దేవుని ఎంతమంది ఆరాధించారు? దేవుడి ప్రెజెన్స్ని అనుభవించారా మీరు? హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో బైబిల్ గ్రంథాన్ని తెరుస్తాం. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 30-31 వచనాలు చదువుతాం. తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరుతాని మీదికి వెదికి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. చదవబడిన లేఖనముతో ప్రభు మనతో మాట్లాడినట్లు, ఆశ్చర్యకరుడా, ఘనమైన వాడా, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టావు. నీకు స్తోత్రాలయ్యా. చదవబడిన లేఖనముతో నాతో మాతో మాట్లాడండి. నీ కృప కలిగిన వాక్కు చేత మమ్మల్ని నింపండి. ఘనమైన నీ కృపతో నింపి శక్తి కలిగిన నీ కార్యాలు జరిగించి మీ శైలిలో మీ స్థాయిలో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవగా విన్నారా? దేవునికి స్తోత్రం. సంగమా, దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు దేవుడి మాటలు జాగ్రత్తగా ఆలకిస్తాం. ఒక్కసారి మీరు యెషయా ప్రవచన గ్రంథం కూడా తెరవండి. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చారు. 37వ అధ్యాయం 31-32 వచనాలు. యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకాను క్రిందికి వేరుతాని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. అవును. తప్పించుకున్న వారు సియోను కొండ నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును. చాలండి. ఇందాక 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము ఏం చదివా? 30-31 వచనాలు చదివా. ఇప్పుడు యెషయా 37. సేమ్ మీరు చదివినప్పుడు మీకు అర్థమైందా? అక్కడే ఉంది, ఇదే ఉంది, ఇక్కడ ఇదే ఉంది. చదివారా? చూసారు? గమనించారండి? రైట్. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు జాగ్రత్తగా విందాం. ఉదయకాలపు ఆరాధనలో కూడా ఇదే యొక్క వాక్యము యెషయా నుంచి దేవుడు మాట్లాడడం జరిగింది. అందులో మెయిన్ అంశంగా యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును అనే ఒక అంశం మీద దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడి ఉన్నారు. వీలైతే తర్వాత మీకు ఫేస్బుక్ లైవ్లో కావచ్చు, యూట్యూబ్లో మీకు అవైలబుల్గా ఉంటుంది, వినండి. సో దీంతో పాటు అది కూడా మీరు విన్నప్పుడు పూర్తి ఆ క్లారిఫికేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సరే, రైట్. ఇప్పుడు
రెండో రాజుల గ్రంథము 19:30-31 వచనాల ప్రకారం ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు తన కొరకు ఒక శేషం ఉంచుకుంటాడనేది ఒక భాగం. అయితే వింటున్నారా? తలలెత్తి నా వైపు చూస్తే మాటలు వినండి. నోట్ చేసుకోవడం అయిపోయిందా? బైబిల్స్లో నోట్ చేసుకోవడం అయిపోయిందా? రైట్. తలలెత్తి నా వైపు చూస్తే మాటలు వినండి. ఓకే. సో చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు తన కొరకు ఒక శేషం ఉంచుకుంటాడు అనేది ఒక భాగం. అయితే రెండవ భాగం ఏమిటంటే, ఈ లోకములో నుండి, ఈ లోకపు ఉరులలో నుండి, లోకపు ఆశల్లో నుండి, అలాగే బలహీనతల్లో నుండి పడిపోకుండా తప్పించుకొని ఒక గుంపు ఒకటి ఉంది అనేది రెండవ భాగం. ఓకే. చూడండి, దేవుడు తన కొరకు శేషం ఉంచుకోవడంలో హ్యూమన్ ఎథిక్స్ ఏం లేవు, కానీ తన రాజ్య విస్తరణ కొరకు, తన మహిమ కొరకు, తన యొక్క ప్రసన్నత, తన యొక్క మహిమ కొరకు ఒక శేషం పక్కన పెట్టుకుంటాడు అనేది ఇక్కడ మెయిన్గా దేవుడు మనతో మాట్లాడుతున్నది. చూడండి, దేవుడు పక్కన పెట్టుకునే శేషంలో ఈరోజు నీవు నేను ఉండడము ఎంతో ఆశ్చర్యకరమో, ఎంతో మన భాగ్యమని భావిస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీకు ఉదాహరణకి చెప్పాలంటే, జలప్రలయంలో ప్రపంచం అంటే ఆ దేశము అదంతా కూడా కొట్టుకుపోతున్న వేళ నోవాహు కుటుంబాన్ని దేవుడు ఒక శేషముగా పక్కన పెట్టుకున్నాడు. అర్థమవుతుందా? శేషము అంటే ఏంటి? ఇప్పుడు మీరందరూ ఇంతమంది ఉన్నారు కదండి, ఇంతమందిలో మేబీ ఒక పిల్లాడు ఇక్కడికి వచ్చి నించున్నాడు అనుకోండి, ఆ పిల్లాడు ఎవరు? శేషము అని అర్థం. అంటే ఇంతమంది ఈ ప్రపంచంలో ఎంతోమంది ఆయన ఆరాధించేవారు ఉన్నారు, ఆయన మహిమపరిచేవారు ఉంటే, దేవుడు ఈరోజు కేవలము నిన్ను నన్ను ప్రేమించి మనల్ని ఒక శేషముగా తన పక్కన ఉంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మానవ సంతతి అంతా కూడా అంతరించిపోయిన వేళ కేవలం ఒక నోవాహు కుటుంబము ద్వారా మరలా ఒక మానవ సంతతిని అంతటి కూడా ప్రారంభించి దేవుడు విస్తరింపచేశాడు. హల్లెలూయా. అయితే దేవుని కొరకు దేవుడే పక్కన పెట్టుకున్న ఆ శేషం నుండి ఎంత కార్యాలు జరిగిస్తాడు అనేది నోవాహు విషయంలో మనకు అర్థమైపోయింది కదండి. నోవాహు ద్వారా ప్రపంచం అంతా కూడా విస్తరింపజేశాడంటే ఒక్క శేషము, ఒక్క కుటుంబము ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు జరిగిస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లోకమంతా ఒక వరవడిలో కొట్టుకుపోతుంటే, తమ మార్గాలు వారు కొంతమంది చెరిపేసుకుంటూ ఉంటే, లేకపోతే తాము శాపగ్రస్తులుగా కొంతమంది మార్చుకుంటూ ఉంటే, తమకు తామే కీడును మరి చేసుకుంటూ ఉంటే, అటువంటి పరిస్థితుల్లో నుండి తప్పించుకుంటే, ఆ కీడు నుండి తప్పించుకుంటే, ఆ లోకకరమైన ఆ పరిస్థితుల నుంచి తప్పించుకుంటే, మనము సియోనులో నుండి మనము ఆ సియోను కొండపైకి చేరుతామని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ సియోను గురించి కొన్ని అనుభవాలు మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము అనంటే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క శిబిరం అని మనం చెప్పుకుంటాం కదండి. యెరూషలేములో ఆయన మెయిన్ ఒక మందిరం ఉంది. మెయిన్ అంటే ఇన్ని మందిరాలు ఎన్ని కట్టబడినా రేపు అక్కడ ఆయన వచ్చి అక్కడికి వచ్చే మనల్ని తీసుకెళ్తాడనేది ఎంతో నిజమైనది. అయితే సంగమా, దేవుని బిడ్డలారా, చూడండి, యెరూషలేము అంటే దేవుని యొక్క మందిరము, దేవుని శిబిరము అని అర్థం. అలాగే సియోను అంటే, సియోను అనుభవం అంటే ఏంటంటే భక్తిలో, విశ్వాసములో, లేకపోతే ఒక ప్రత్యేకమైన ఒక ఉన్నతమైన దేవుని ఏర్పాటులో ఉండి, దేవుని యొక్క సంకల్పంలో ఉండి, దేవుణ్ణి సంతృప్తపరచగలిగిన ఒక శిఖరాగ్ర స్థాయి భక్తినే సియోను అంటారు. అర్థమైందా అండి? సియోను అంటే ఏంటి? యెరూషలేము అంటే దేవుడు మందిరం అని చెప్పుకున్నాం. సియోను అంటే ఏంటి? ఒక ఉన్నతమైన భక్తి, ఒక ఉన్నతమైన స్థితి, దేవుణ్ణి సంతృప్తిపరచగలిగిన. ఎలా సంతృప్తిపరచగలుగుతాం? మన హృదయాన్ని అర్పించి, మన జీవితాన్ని అర్పించి, మన ఆరాధనలు, మన ప్రార్థన ద్వారా ఆయననే సంతృప్తిపరచగలిగిన ఒక స్థాయి, ఒక శిఖరాగ్ర స్థాయి అంటే ఏంటంటే సియోను అని అర్థం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే పలుమార్లు బైబిల్ గ్రంథంలో నేను సియోన్ని కోరుకుంటున్నానని, సియోను కొండ మీదకి ఎక్కమని, సియోను వారలారా అని ఎన్నోసార్లు ఆయన ప్రచురించడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
మీ పిల్లలు మీ కంట్రోల్లో ఉంచండి, దయచేసి అటు ఇటు తిరగద్దు. హల్లెలూయా. ఇప్పుడు అందుకే కీర్తనకారుడితో అంటాడు 132వ కీర్తన 13-14 కనుక మనం చూస్తే 132వ కీర్తన సంకీర్తన, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు ఆశ్రయ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించదను. దాని ఆహారమును నేను నిండారులుగా జీవించదను. చాలండి. ఏమంటున్నాడు? నేను దీన్ని కోరుకున్నాను, ఈ స్థానాన్ని నేను కోరుకున్నాను, ఇది నాకు నిత్యము విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడే నేను నివసిస్తాను. ఎక్కడంటున్నాడు ఆయన? దేని గురించి మాట్లాడుతున్నాడండి? సియోను గురించి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రైస్తవ గుంపు, మనమంతా కూడా క్రైస్తవ గుంపుగా మనము ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయనతో పాటు ఎత్తబడాలనే ఈ రీతిగా మరి ఇంత భక్తిగా మనం ఉంటున్నాం. అయితే చూడండి, ఎవరు ఎత్తబడతారు, ఎవరు ఆయన రాకల్లో ఎదుర్కొంటారయ్యా అనంటే ఈ సియోను అనుభవము కలిగిన వారు మాత్రమే ఆయన రాకల్లో ఎత్తబడతారు. హల్లెలూయా. సియోను అనేది ఏంటి చెప్పండి? ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని సియోను అంటారు. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. సాధారణ క్రైస్తవ్యానికి మించిన స్థాయి సియోనుది. ఇప్పుడు భక్తుల్లో ఎన్నో రకాల భక్తులు ఉంటారు కదండి. నామమాత్ర క్రైస్తవులు కొంతమంది ఉంటే, కొంతమంది అలా ఆదివారపు క్రైస్తవులే ఉంటారు, కొంతమంది పండగ క్రైస్తవులు ఉంటారు, కొంతమంది సెలబ్రేషన్ క్రైస్తవులు ఉంటారు కదండి. అంటే ఇంతమంది బ్యాచ్ ఆఫ్స్లో ఒక మంచి క్రైస్తవ్యానికి, అంటే ఒక సాధారణ క్రైస్తవ్యానికి మించిన స్థాయి ఎవరిదంటే ఈ సియోను భక్తులదంట. దేవునికి స్తోత్రం. వీళ్ళకున్న విశేషమైన ప్రాముఖ్యత ఏంటయ్యానంటే చూస్తే యెషయా ప్రవచన గ్రంథము 52వ అధ్యాయం 1-2 వచనాల్లో వీళ్ళకున్న ప్రధానమైన ప్రాముఖ్యత ఏంటో ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సియోను లెమ్ము 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 లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పోయబడి. చూడండి, చాలమ్మా చాలు. ఏమంటున్నాడు? సియోను లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. హల్లెలూయా. 2వ వచనం కనుక చూస్తే, ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము అంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? సియోను లెమ్ము, నీ మెడకట్లు నీవు తెంపేసుకో. ఇప్పుడు సియోను అంటే మనం ఏమని చెప్పుకున్నాం? సియోను అంటే ఒక సాధారణ క్రైస్తవ్యానికి మించిన అనుభవము సియోనుది. అంటే ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మికమైన స్థితి, మంచి ఎదుగుదల కలిగిన వారిని సియోను అంటారు. ఇప్పుడు ఆత్మీయ స్థాయిలో ఒక మంచి స్థితిలో, ఒక వరములు కలిగి, ఒక ప్రార్థన శక్తి కలిగి, ఒక బలము కలిగి ఉన్న సియోను ఎక్కడుందంట? ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుందంట? బంధకాల్లో ఉంది, కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, ఇరుకులో ఉంది. అర్థమవుతుందండి? చాలామంది మమ్మల్ని ఈ యొక్క క్వశ్చన్ చాలా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. ఏంటంటే, నేను మంచి ప్రార్థన పరుని కదా, నేను మంచిగా ఉపవాసం చేస్తుంటాను, దేవుడి సమయాన్ని దేవుడికి ఇస్తాను, మరి నా దశమ భాగాన్ని నేను రెగ్యులర్గా చెల్లిస్తున్నాను, దేవుడిలో నేను మొదటిగా ఉంటున్నాను, ఇంత ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి? నాకంటే నామకార్థపు క్రైస్తవులు ఎప్పుడో ఒకసారి మందిరానికి వచ్చేవాళ్ళు, ఎప్పుడో ఒకసారి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు అందరూ బాగున్నారు, ఎందుకు నా పరిస్థితి ఇలాగుంది, ఎందుకు నా స్థితి ఇలాగుంది? చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇందులో ఒకవేళ ఆ ప్రశ్నించే వారిలో ఒకవేళ నువ్వు కూడా ఉన్నావేమో. ఇక్కడ ఒక మంచి ఆధ్యాత్మికమైన స్థాయి కలిగి, ఒక సియోను అనుభవం కలిగి ఉన్న నీ జీవితంలో కూడా ఈరోజు బంధకాలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు అనుభవిస్తున్న బిడ్డగా ఒకవేళ ఈ ప్రాంగణంలో కూర్చున్నావేమో. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, సియోను అనుభవంలో ఉన్న వీళ్ళు బంధకాల్లో ఉంటే వీరికున్న ప్రాముఖ్యమైన విశిష్టత ఏంటంటే ప్రభు అంటున్నాడు, చూడండి, వీరు ఎవరో బలపరిస్తే వీళ్ళు బలపరచబడరంట. ఇప్పుడు కొంతమందిని చూస్తే కొంతమంది కష్టము, ఇబ్బంది, బాధలో ఉంటే వారిని ఏం చేయాలా?
బలపరచాలి, వారికి ప్రార్థన చేయాలి, అమ్మ ఏం కాదులే అని ధైర్యపరచాలి. ఎంతో వారిని మెల్లమెల్లగా వారిని ఏం చేయాలండి, ఆదరించాలి, ఎంతో చేయాలి వాళ్ళ కోసం కదండి. కానీ ఈ సియోను అనుభవంలో వారుంట అలా వచ్చి ఒకరు బలపరచని అవసరం లేదంట, వాళ్ళకి ఎవరో వచ్చి ధైర్యపరచాల్సిన అవసరం రాదంట. ఎందుకంటే ఈ సియోను అనుభవంలో ఉన్నవారు ఏం చేస్తారంటే కష్టం ఉన్నా, శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, ఇరుకున్న తామే ధైర్యము తెచ్చుకొని, బలము తెచ్చుకొని ఆ ఇబ్బందుల్లో నుండి, ఆ చెరలో నుండి, ఆ సంఖ్యలలో నుండి లేచి తమ మెడకట్లు తామే తెంపుకుంటారంట ఈ సియోను అనుభవం కలిగిన వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు అడుగుతూ ఉన్నట్లయితే ఈ ప్రశ్న, నేను సియోను అనుభవంలో ఉన్నాను, నాకెందుకు ఈ కష్టాలు, ఈ బాధలంటే ఈ మాట నువ్వు చెప్పాల్సిన మాట కాదు. నువ్వు లేచి నీ మెడకట్లు నువ్వు తెంపుకో. హల్లెలూయా. ఎందుకంటే నీకు ఆ శక్తిని ఇచ్చాను, నీకు అధికారాన్ని ఇచ్చాను. ఐ హ్యావ్ టు గివ్ ద ఫర్ ఆల్ ఎలిజిబిలిటీస్. అన్ని విధమైన శక్తిని, అన్ని సామర్థ్యాన్ని నీకు ఆల్రెడీ నేను ఇచ్చాను. ఐ హ్యావ్ టు గివ్ యూ. నువ్వు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి నీ బాధలు చెప్పుకోవడం కాదు, లేకపోతే అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను చెప్పుకోవద్దు. ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి నీ మెడకట్లు తెంపుకో. యూ కెన్ ప్రొఫెసర్ యువర్ లైఫ్. నీ గురించి నువ్వు ప్రవచించు. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవచిస్తుంటే ఎండిన ఎముకలు ఏం చేశాయండి, లేచి సైన్యంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు సియోను కుమారిగా ఉన్న కుమారుడా, కుమార్తె, నా ప్రభు నీతో మాట్లాడుతున్నా, లెట్ గెట్ లేచి నిన్ను గురించి నువ్వు ప్రవచించుకొని నీ మెడకట్లు తెంపుకోమని నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ మెడకట్లు నువ్వు తెంపుకొని బయలుదేరు. నా దేవుని కార్యాలు నీ జీవితంలో బలముగా జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకు వాళ్ళే స్వతంత్రులు కాగలుగుతారంట సియోన్లో ఉన్నవారు. ఈ సియోను అనుభవంలో ఉన్నవారు ఇతరులు బలపరుస్తారే తప్ప ఇతరుల చేత వారు బలపరచబడరు. అర్థమవుతుందండి? వారి ఆధ్యాత్మిక స్థాయి ఉన్నతంగా ఉంటుంది కాబట్టి, క్రీస్తులో వారి విశ్వాసంగా వారు వాగ్దానాలు పట్టుకున్న వారిగా ఉంటారు కాబట్టి, ఎవరో వచ్చామని విధి చేయి, అది చేయి అని చెప్పాల్సిన అవసరం లేదు. వారికి నేను బలపరచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు సియోనులో ఉన్నావు. సియోనులో ఉన్న నీవు నీ మెడకట్లను తెంపుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సేవకులుగా మా దగ్గరికి వచ్చి ఎవరు బలపరుస్తున్నారండి మమ్మల్ని? నువ్వు అది చేయి, ఇది చేయని ఎవరు చెప్తున్నారండి? సియోను అనుభవం గుండా మేము వెళ్తున్నాం కాబట్టి, దేవుడే ఆ శక్తిని మాకు ఇచ్చినాడు కాబట్టి, ఎన్ని శ్రమలు వస్తుంటాయి, ఎన్ని ఒత్తిళ్ళు వస్తుంటాయి, ప్రతిరోజు ఒక బ్యాటిల్ మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతిరోజు ఒక యుద్ధం మేము ఆధ్యాత్మికమైన జీవితంలో. అక్కడ ప్రేయర్ సౌండ్ వస్తుందని, ఇక్కడ వస్తుందని, ఎన్నో న్యూసెస్. ఎంతో నలిగిపోతున్న వేళ ఈ సియోను అనుభవం కలిగి ఉన్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఆ మెడకట్లు తెంచేసుకొని, ఆ బంధకాలు తెంచేసుకొని ముందుకు వెళ్ళటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్లో 3 రకాల కుమార్తెలు ఉన్నారు. 3 రకాల కుమార్తెలు. 1 బబులోను కుమారి. ఎవరు చెప్పండి? బబులోను కుమారి. 2 యెరూషలేము కుమారి. 3 సియోను కుమారి. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఈ బబులోను కుమారి ఎవరయ్యా అని అంటే, క్రీస్తుకు వెలుపట జీవిస్తుంది. అంటే క్రీస్తుకి ఇక ఏదో క్రీస్తుకు బయట, క్రీస్తుకు సంబంధం లేకుండా లోకానుసారిగా జీవిస్తుంది. ఎవరు చెప్పండి? ఈ బబులోను స్త్రీ. నెక్స్ట్ యెరూషలేము కుమారి. ఈ యెరూషలేము కుమారి ఎవరయ్యా అనంటే నామకార్థపు క్రైస్తవురాలు. ఎవరు చెప్పండి? నామకార్థపు క్రైస్తవురాలు. అయ్యో అదేంటండి, యెరూషలేము కుమార్తెను పట్టుకొని మీరు నామకార్థపు క్రైస్తవురాలని ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, పరమగీతముల గ్రంథంలో కనుక మీరు చూస్తే, జస్ట్ నోట్ చేసుకోండి, ఇప్పుడు టైం లేదు, 2వ అధ్యాయము 3వ అధ్యాయం 4వ వచనాలు మీరు ఇంటికెళ్ళి కనుక చదివితే అక్కడ పలుమార్లు ఏమని ఉంటుందంటే, షూలమ్మతి అనే సియోను కుమారి ఏమంటుంది, యెరూషలేము కుమారులతో చెప్తుంది, ఒట్టు పెట్టించుకునే ప్రయత్నం చేస్తుంది. ఏమని? నా ప్రియుడు వచ్చే వరకు మీరు ప్రార్థనలో ఉండండి అని నాకు ఒట్టేయండి. ఎవరెవరిని అడుగుతున్నారు? సియోను కుమారి యెరూషలేము కుమార్తెతో ఏమడుగుతుంది? నా ప్రియుడు అనగా మన ప్రియుడు ఉన్నాడు, ఆయన వచ్చే వరకు ప్రార్థనలోనే ఉంటామని నాకు కొట్టేయండి. అలా తిరగద్దండి నామకార్థ క్రైస్తల్లాగా, నాకు కొట్టేయని సియోను కుమారి ఎవరితో ఒట్టేయించుకుంటుంది?
యెరూషలేము కుమార్తెతో ఒట్టేయించుకుంటుంది. 2వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే, 3వ అధ్యాయం కనుక మీరు చూస్తే పరమగీతంలో నేను మోకరిస్తున్నాను నాతో పాటు మోకరించండి అనలా. ఏమంటుందంటే, నేను ప్రార్థనలోకి వెళుతున్నాను. ఏమంటుంది? నేను ప్రార్థన గదిలోకి వెళ్తున్నాను, నా ప్రియుడు వచ్చి నాతో మాట్లాడే వరకు నేను ఆ ప్రార్థన గది నుంచి బయటికి రాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటది. ఏమంటుంది? దయచేసి నేను 2 గంటలకు బయటికి రాకపోయినా, 3 గంటలు బయటికి రాకపోయినా, 4 గంటలు నేను ప్రార్థన గది నుంచి బయటికి రాకపోయినా, నాకేదో అయిపోయిందని నన్నేదో డిస్టర్బ్ చేయాలని మీరు ప్రయత్నం చేయొద్దు. నా ప్రియుడు వచ్చి నన్ను దర్శించి నాకు సమాధానం ఇచ్చే వరకు నేను రూమ్ నుంచి బయటికి రాను. ఈ లోపల ఏదో కొంప మునిగిపోయిందని నన్ను వచ్చి మీరు డిస్టర్బ్ చేయొద్దు. 3వ అధ్యాయంలో అంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయంలో అంటది, నా ప్రియుడు సంతృప్తి పడే వరకు నేను ప్రేయర్ల నుంచి బయటికి రాను అంటది. దేవునికి స్తోత్రం. దేవుడే సంతృప్తి పడే వరకు నన్ను పిలవకండి. హల్లెలూయా. అబ్రహాం గురించి కూడా కనుక మనం మాట్లాడితే, ఆయనట అబ్రహాము సన్నిధిలో సాగిలపడి సన్నిధిలో ఉండగా యెహోవా దేవుడు వచ్చి మాట్లాడి ఆయన వెళ్ళిన తర్వాత అబ్రహాం ఇంటికి వచ్చాడంట. దేవుడు మాట్లాడి ఆయన వెళ్ళిపోయాడు, అప్పుడు ఇంటికి వచ్చాడంట అబ్రహాము. అప్పటి వరకు కూడా సన్నిధిలో ఎలా ఉన్నాడు చెప్పండి? సాగిలపడియే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేము కుమార్తెలు కనుక చూస్తే వారు పెద్దగా ప్రార్థన పరులుగా కనిపించట్లా. ఈ మాటలు బట్టి ఎందుకయ్యా యెరూషలేము కుమార్తెలు మీరు అట్టి రీతిగా మాట్లాడుతున్నారు అంటే, పరమగీతముల్లో ఉన్న 2, 3, 4 అధ్యాయాలను బట్టి చెప్పచ్చు యెరూషలేము కుమార్తెలు నామమాత్ర క్రైస్తవులుగా ఉన్నారని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులై ఉండి రాకడకు సిద్ధపడకుండా, ఎత్తబడ అనుభవం లేకుండా యెరూషలేము కుమార్తెలు ఉన్నారు. అలాగని వారు విగ్రహారాధన చేయరు, అలాగని ఎక్కడికో వెళ్ళి ఎవరికో మొక్కరు, సాగిలపడరు. క్రైస్తవులుగానే ఉంటారు, కానీ దేవుడి దగ్గరికి మాత్రము సరిగ్గా ఉండరు, సరిగ్గా రారు, సరిగ్గా విశ్వాసంగా ఉండరు, సరిగ్గా భక్తిగా ఉండరు, వాక్యానుసారమైన జీవితం ఉండదు. ఇక్కడ వాక్యం వింటారు, బయటికి వెళ్ళి ఇంకా వారి ఇష్టానుసారమైన జీవితాలు. హల్లెలూయా. విగ్రహారాధన ఇటు చేయరు, లోకములో సరిగ్గా అటు ఇటుగా ఉంటారు. అట్లాగని రాకడలో ఎత్తబడే పాకము వీరికుండదు. ఏ పాకం? అరిసెల పాకం కాదు. ఏ పాకం అంట? రాకడలో ఎత్తబడే పాకం మనకు ఉండాలంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాకము సరిగ్గా రాకపోతే స్వీటు సరిగ్గా రాదు. నువ్వు రాకడలో ఎత్తబడాలంటే నీ భక్తిలో సరైన పాకము యేసయ్యకి కనిపించాల. నీ భక్తి జీవితంలో ఆయన కార్యాలు జరగాలంటే నీ భక్తిలో సరైన పాకం ఆయన కనిపించాలా. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, గర్భఫలం కావాలనుకుంటున్నావు, జీవితంలో కార్యాలు జరగాలనుకుంటున్నావు, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో షెడ్యూల్స్ ఉన్నాయి. అవన్నీ నీ జీవితంలో నెరవేర్చాలంటే నీ భక్తిలో సరైన పాకం యేసయ్యకి కనిపించినప్పుడు, నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు ఎరిగిన యేసయ్య నీ కార్యాలు నిన్ను వెంబడించేలాగా నా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇంతకు మనది బబులోను బ్యాచా, సియోను బ్యాచా, యెరూషలేం బ్యాచా? బాగానే చెప్తున్నారు సియోను అని. హల్లెలూయా, మంచిదే. మీరు సియోను బ్యాచ్గా ఉండడమే మాకు కూడా కావాల్సిందే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరు లేకపోతే ఛానల్ మార్చేవారు ఎవరు చెప్పండి? యెరూషలేం బ్యాచ్. అందరు ఉన్నప్పుడేమో, ఇప్పుడు కొన్ని గృహాలకు మేము వెళ్తుంటాం కదండి, అప్పటిదాకా సీరియల్స్ మారుమోగిపోతుంటాయి, అప్పటిదాకా సినిమాలు మారుమోగిపోతుంటాయి. ఇట్లా మేము వస్తున్నామని తెలియగానే ఛానల్ మారిపోతుంటుంది. ఛానల్ ఎవరు వీళ్ళు చెప్పండి? ఎవరు? యెరూషలేం బ్యాచ్. మరొకసారి నిన్ను బట్టి నువ్వే ఆలోచించుకో. ఛానల్ మార్చే బిడ్డగా ఉన్నావా, సేమ్ ఛానల్ మెయింటైన్ చేసే బిడ్డగా ఉన్నావా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బబులోను వారు ఎవరండి? యేసుకే సంబంధం లేనివారు. యెరూషలేము వారు ఎవరంట? యేసు వారం అండి, నజరేతు వారం అండి అని పాటలు పాడేవారు మాత్రం పాటలు పాడతారు తప్ప సరైన భక్తి ఉండదు. ఈ సియోను బ్యాచ్ ఉందండి. ఈ బ్యాచ్ ఏంటంట? వీరు తప్పించుకునే వారిగా ఉంటారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ తప్పించుకుంటారు వీళ్ళు? ఎన్నో కోరికలు వస్తాయి, ఎన్నో ఆఫర్స్ వస్తాయి. జాగ్రత్తగా వినండి. ఎన్నో మన ముందుకి టెంప్టేషన్స్ వస్తాయి,
ఎవరో అక్కడికి వెళ్దాంరా, ఇక్కడికి వెళ్దాంరా, ఆ పార్టీలో ఉందాంరా, ఇక్కడికి వెళ్దామని ఎన్నెన్నో వస్తుంటాయి పిలుపులు. కానీ వీటన్నిటి నుండి తప్పించుకొని ఎవరైతే మరి సరైన భక్తిలోకి వెళ్తారో వీరు తప్పించుకొనిన వారిగా ఉంటారు. ఆ తప్పించుకొనిన వారు రేపు సియోను కొండ మీద సియోను కార్యాలు చూడగలుగుతారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? సియోను అంటే ఒక శ్రేష్టమైన అనుభవం అని, ఒక ప్రతిష్ట కలిగిన అనుభవం అని మనం చెప్పుకున్నాం కదండి. తన్ను తానే బలపరుచుకునే అనుభవము సియోను అనుభవం అని. హల్లెలూయా. తన్ను తాను తెంపివేసుకునే అనుభవమే సియోను అనుభవం అని, రాజును డైరెక్ట్గా ఎదుర్కోగలిగిన పెళ్లి కుమార్తె అనుభవమే సియోను అనుభవం అని మనం చెప్పుకున్నాం. అవునా? హల్లెలూయా. ఈ సియోను అనుభవంలో ఉన్నవారు ఏం చేయబడతారు? వేరొకరి చేత, చెప్పండి, వేరొకరి చేత సహాయము పొందరు. దేవునికి స్తోత్రం. వేరొకరు అవసరమే లేని ఒక స్వయము సమృద్ధి కలిగిన, ఒక స్వయము బలము కలిగిన, యేసును ఎదుర్కోగలిగిన, ఒక సిద్ధపాటు కలిగిన, ఒక ప్రత్యేకత కలిగిన అనుభవం ఏంటయ్యా అనంటే అది సియోను అనుభవం అని వాక్యము తేటగా చెబుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమోసు గ్రంథం కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే 6వ అధ్యాయం 1వ వచనంలో, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము చదువుతాను. నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ. చాలు సిస్టర్. చూడండి ఇక్కడ ఏముంది? సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ. ఈ మాట చదివినప్పుడల్లా నాకు భయం వేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి? చూడండి, ఈ సియోనులో ఉన్నవారు ఎలా ఉంటారంటే, ఇందాక చెప్పాను కదా, ఎంత బలహీనమైన పరిస్థితి వచ్చినా తెంపేసుకోగలుగుతారు, విశ్వాసంగా ఉంటారని చెప్పుకున్నాం కదా. ఈ సియోనులో ఉన్నవారు నిర్విచారముగా అంటే ఎప్పుడు విచారంగా కదండి, బాధగా, ఆ కష్టాన్ని ముఖంలో తెలియజేనిస్తూ ఉంటారు. ఆ బాధను ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క వాళ్ళు ఏ పెయిన్ అనుభవిస్తున్నారో ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎవరంటే నిర్విచారముగా ఉన్నవారు. సియోను అనుభవంలో ఉండి నువ్వు నిర్విచారముగా ఉన్నావు అనుకో, సియోను అనగా దేవుడి సన్నిధి కూడా వస్తుంది కదా. ఇంతకుముందు దైవజనులు ఈ మాట చెప్పి ఉన్నారు. ఐ థింక్ ప్రేట్ అవర్ టైంలో అనుకుంటా, మీరు దేవుడి మందిరంలో మీ ముఖాన్ని సంతోషంగా ఉంచండి, సంతోషంగా దేవుని ఆరాధించండి, సంతోషంగా దేవుని కొనియాడండి అని అంటే, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? సియోనులో ఉండి నువ్వు నిర్విచారంగా ఉంటే అదొక శ్రమ, మళ్ళీ ఎక్స్ట్రా ఏంటి చెప్పండి? శ్రమ అంట. దేవుడి సన్నిధిలో ఉండి దేవుడి యొక్క ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి ఉండే నీవు నీ ముఖాన్ని నిర్విచారంగా పెట్టుకొని ఆ నిర్విచారమైన ముఖాన్ని లోకానికి తెలియజేస్తున్నావంటే నీకు అదొక ఎక్స్ట్రా శ్రమ. ఆల్రెడీ శ్రమ అనుభవిస్తూనే నీ ముఖం ఎట్లా పెట్టుకున్నావు చెప్పండి? ఎట్లా పెట్టుకున్నావు? బాధలో పెట్టుకున్నావు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు అడగచ్చు, అమ్మ ఏంటి బాధలో ముఖం పెట్టుకోవడం కూడా అదొక శ్రమ అంటే, నాకు బాధ కలుగుతుంది, బాధగా కూడా నేను ఉండద్దా? లేదు, నీకు ఆ రైట్ లేదు. సియోన్లో ఉన్నదానా నీకు ఆ రైట్ లేదు. విశ్వాసము కలిగే సంతోషముగా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు అదే సంతోషాన్ని నీ దేవుడు నీ జీవితంలో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్విచారముగా ఉంటేనట అదొక శ్రమ అంట. జాగ్రత్త, ఆలోచించండి. సియోనులోకి నువ్వు వచ్చిన తర్వాత, దేవుడు మందిరానికి వచ్చిన తర్వాత, ఉన్నతమైన అనుభవాలు కలిగి ఉన్న నీవు ఏ విషయంలో చింతపడద్దు, బాధపడద్దు, భయపడద్దు. ఎందుకంటే సమస్త భారము మోసుకొస్తున్నా జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఆయన యొద్దకు వచ్చి కూడా నువ్వు నిర్విచారంగా కూర్చున్నావంటే నీకు శ్రమగాకి ఇంకేం వస్తుంది? ఆయన ఏమన్నాడు? విశ్రాంతిని ఇస్తానన్నాడు. భారం ఆయన మీద వేసి సంతోషంగా వెళుతూ సంతోషంగా నువ్వు ఉంటే విశ్రాంతితో వెళతావు. అదే ఆ భారమైన ముఖంతో, అదే బాధ కలిగిన ముఖంతో ఇక్కడ కూర్చున్నావు అనుకో, వెళ్ళేటప్పుడు కూడా అదే శ్రమను క్యారీ చేసుకుంటూ వెళ్తావు. చెప్పండి, ఇప్పుడు ఎలా వెళ్దాం? మనము సియోన్లో ఉన్నాం కదా. మీరు అందరూ అన్నారు ఇందాక ఏ బ్యాచ్ మీరంటే సియోను బ్యాచ్ అన్నారు కదా.
అవునా? సియోను బ్యాచేనా? సరే, సియోను బ్యాచ్గా ఉన్న మీరు ఇప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎలా ఉంటారు? సంతోషముగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు సంతోషముగా ఉన్నప్పుడు నీ మీద అనవకమైన నిందలు క్రియేట్ చేస్తున్నవారు, అపవాది, నీ సహోదరులు నువ్వు బాధపడుతుంటే చూడాలనుకున్నవాడు పిచ్చెక్కిపోవాలా. ఇన్ని వస్తున్న వీడేంటి ఇంత సంతోషంగా ఉన్నాడు? నీ సంతోషం ఏంటో, నీ సంతోషానికి కారణం ఏంటో వాడికి అర్థము కానంతగా నువ్వు సంతోషంగా వెళుతూ ఉన్నప్పుడు నీ మీద ప్రయత్నాలు వాడు ఆపేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎన్ని చేసినా ఇవేంటి ఇంత నవ్వుతూ ఉంది, బాబోయ్ వద్దురా బాబు ఈమె జోలికి అని చెప్పేసి వాడే పక్కగా జరిగి పారిపోతాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోబు అదే అన్నాడండి. అంత పోయింది, అన్నీ ఒక్కొక్కరు చెప్తున్నారు. ఇల్లు పోయింది, పిల్లలు పోయినాయి, అది కాలిపోయింది, పశువులు కాలిపోయినాయి, ఒక్కోటి చెప్తుంటే పోనీరా, ఎప్పుడు మేలేనా కీడొద్దా అన్నాడు. ఆ మాటతో అపవాది గడికి పిచ్చెక్కిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ డైలాగు ఏ డైలాగు చెప్పండి, మీరు చెప్పండి. ఎప్పుడు మేలేనా కీడొద్దా? నీ జీవితంలో కూడా ఆ శ్రమ కీడు వచ్చినప్పుడు ఈ మాట నువ్వు చెప్పగలిగినావు అనుకోండి, నీ శ్రమ దినాలు ఏమవుతాయంటే దగ్గరగా అయిపోతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు జీవితాలు అలాగే జరిగిందండి. నీకు ఎన్ని దినాలు శ్రమ అన్నాడు ప్రకటనలో? 10 దినాలు అంతే. 10 దినాలు బిడ్డ నీ శ్రమ. నీ శ్రమకు ఒక లెక్క ఉంది. ఆ లెక్క ముగిసిన నాడు ఇక ఆ హద్దులే లేని ఆనందాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నీ హృదయం ఉప్పొంగిపోతే, దేవునికి స్తోత్రం, సంతోష ఆనంద గానాలతో దేవుని యొక్క సమృద్ధి కలిగిన పంటను నువ్వు కోస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో ఉండి మౌనంగా ఉండొద్దండి. సియోనులో ఉండి నిర్విచారంగా ఉండొద్దు. ఈరోజు మీరు అందరూ సియోన్లో ఉన్నామన్నారు కదా, మీరు ఎలా ఉండద్దు చెప్పండి? ఇక నుండి నిర్విచారంగా ఉండద్దు. ఎందుకంటే నీ రాజు, నీ దేవుడు నీ పట్ల కార్యాలు చేయటానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక శేషముగా నిన్ను ఉంచుకున్నాడంటే ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఇట్రా నాన్న, ఇట్రా. అరే బాబు ఇట్రా, బాబు ఇట్రా, ఇక్కడ నుంచో. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, అవునా? ఇంతమందిలో ఈ ఒక్కడిని తీసుకొచ్చి వీడిని శేషంగా దేవుడు ఉంచుకున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే వీడి మీద దేవుడికి ఎంత ప్రేమ ఉంటే ఇంతమందిలో వీడిని చూస్ చేసుకుంటాడు, అవునా కాదా? హల్లెలూయా. ఈరోజు వీడితోనే కాదు మాట్లాడుతుంది, మనందరితో అంటున్నాడు, మీరు ఈ లోకములో ఎంతోమంది పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే నేను ఈరోజు మిమ్మల్ని ఒక శేషముగా ఉంచుకున్నాను కాబట్టి, ఒక శేషముగా మిమ్మల్ని పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక శేషముగా ఉంచుకున్నాడండి నిన్ను. ఎందుకు? ఉత్తిగా నిన్ను ఉంచుకొని ఇలా వదిలేయటానికి కాదు, నీ పట్ల అనేకమైన గొప్ప కార్యాలు చేయడానికే. నోవాహుని ఎందుకు ఉంచుకున్నాడు? నోవాహు ద్వారా సమస్తము మరలా ఏమైంది? విస్తరించబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వేం కోల్పోయావో నాకు తెలియదు, ఏం పోగొట్టుకున్నావో గడిచిన కాలం నాకు తెలియదు. మరలా నీకు సమృద్ధిని విస్తరించేలాగా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వెహికల్ కోల్పోయి ఉండొచ్చు, ఇల్లు కోల్పోయి ఉండొచ్చు, పొలం కోల్పోయి ఉండొచ్చు, వాట్ ఎవర్. ఈ సంవత్సరం నువ్వు విస్తరించబడబోతున్నావు. దేవునికి స్తోత్రం. వెళ్ళానా? విస్తరించబడబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పారు నేను సియోను బ్యాచ్ అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సియోను బ్యాచ్ ఎలా ఉంటుంది? ఎంత శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్తుంది కాబట్టి వాడిని ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సియోనుల్లో ఉన్న అనుభవంలో ఉన్నవాడు నెక్స్ట్ ఏం చేయబడతాడంట? తప్పించబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఓబద్యా గ్రంథం తీయండి ఒకసారి. ఓబద్యా 1వ అధ్యాయం 17వ వచనము. ఎన్నో అధ్యాయం అని అడగండి, ఒకటే ఉంటుంది దాంట్లో. 17వ వచనము. అయితే
సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. చాలండి. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, సియోను కొండ ప్రతిష్టమైన కొండ కదా, అయితే ఆ కొండ మీద ఎవరుంటారు? తప్పించుకొనిన వారు. ఇందాకే చెప్పుకున్నాం, ఎవరు తప్పించుకున్న వారు? ఎవరు? సియోన్లో నివసించేవారు ఎవరంటే, ఈ లోకపు ఆశల నుండి, తలంపుల నుండి, ఎన్నో ఆఫర్స్ నుంచి ఎవరైతే తప్పించుకుంటారో వారు సియోనులో ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు ఇవన్నిట్లో పడకుండా తప్పించుకోగలిగితే నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడ కూర్చోబెడతాడు నిన్ను? సియోను కొండ మీద కూర్చోబెడతాడంట. సియోను అంటే ఏంటండి? పరలోకంలో ఒక శ్రేష్టమైన స్థానము, ఒక శ్రేష్టమైన స్థాయి. ఎవరు వస్తారు అక్కడికి? బాగా పాటలు పాడేవారు వస్తారా? మంచిగా పరిచర్య చేసేవారు వస్తారా? బాగా వాక్యం చెప్పేవాళ్ళు వస్తారా? ఎవరు వస్తారు? ఎవడైతే ఈ లోకము టెంప్టేషన్స్ నుండి, ఈ లోకము కోరికల నుండి, ఈ లోకము తలంపుల నుండి తప్పించుకుంటాడో వాడు మాత్రమే సియోను కొండ మీద కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సొలొమోను తప్పించుకోలేకపోయాడు కదండి, సంసోను తప్పించుకోలేకపోయాడు, కానీ యోసేపు తప్పించుకోగలిగినాడంటే. ఆదికాండం 39:12 తీయండి ఒకసారి. జెనసిస్ 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని అతనితో క్షేమింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. చాలండి. ఏం చేశాడు యోసేపు? తన వస్త్రమును ఆమె చేతిలో పెట్టేసి ఆ పరిస్థితి నుండి, ఆ పాపము నుండి ఏం చేశాడు? తప్పించుకొని పారిపోయాడు. హల్లెలూయా. ఇందాకే చెప్పుకున్నాను, తప్పించుకున్నవాడు ఎక్కడ కనబడతాడు? సియోనులో కనబడతాడు. దీని కొరకు పొలం నువ్వేం చేయక్కర్లా, తప్పించుకో చాలు. ఎక్కడ తప్పించుకోవాలి? శరీరాశ నుండి, నేత్రాశ నుండి, జీవపు డంబము నుండి, ఈ మూడిట్లో నుండి కనుక నువ్వు తప్పించుకోగలిగితే ఆ సియోను స్థాయి నీకు ఇస్తాడు. ఆ స్థాయిలో కనుక నువ్వు ఉంటే ఇక ఎన్నడూ నిర్విచారం లేకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, విస్తరింప చేస్తాడు. ఆ సియోను స్థాయిలో ఉన్నవాడికి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా తన చేతులతో తాను మెడ కట్లను తెంపుకోగలిగిన అభిషేకాన్ని దేవుడు వానికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బిలాము గారికి వచ్చా ఇలాగే ఆఫర్స్. డబ్బు ఆఫర్ వచ్చింది, బంగారం ఆఫర్ వచ్చింది. ఏమనుకున్నాడు? ఎలీషా వెనకాల వెళ్తే ఏమొస్తుంది? ఒక దుప్పట వస్తుంది, అంతకుమించి ఏం రాదు. నయమాను వెనకాల వెళ్తే డబ్బు, మంచిగా బంగారము, బట్టలు అవన్నీ ఇస్తాడు అని చెప్పేసి ఏం చేశాడు? నయమాను వెనకాల వెళ్ళిపోయాడు. ఒక అభిషక్తుడి వెనకాల వెళ్ళాల్సిన వాడు ఎటు వెళ్ళాడండి? డబ్బు ఆశతో, బంగారపు ఆశతోటి నయమాను వెనుక వెళ్ళిపోయాడు. వస్తాయి ఇలాంటి ఆఫర్స్. బిలాము ఎవరు చెప్పండి? ఒక బలమైన ప్రవక్త. అతడు నోటుకు దేవుడే అతని దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్ళే రేంజ్ బిలాముది. బిలాము రేంజ్ ఏంటో తెలుసా అండి? మామూలు రేంజ్ కాదు. సాక్షాత్తు యెహోవా దేవుడు ఆయన ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్తాడు. ఆయన రేంజ్ అది. ప్రవక్త. ఆయన నోటుకుండా ఎవరిని దీవిస్తే వాడు బ్లెస్డ్ అంతే, ఎవరిని శపిస్తే వాడు పని అంతే. ఇంకా అట్లాంటి ఒక బలమైన ప్రవక్తగా బిలామును ఉంచితే ఏం చేశాడు? చివరికి డబ్బుతో, బంగారముతో, వస్త్రపు ఆశతోటి ఎటు వెళ్ళిపోయాడు? నయమాను వెనకాల పరిగెత్తాడు. తద్వారా కదండి ఎంతో శాపము తెచ్చిపెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎలీషా వెనకాల పరిగెత్తావా, దేవుడు కృపని నీకు దొరుకుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ అటు ఇటు పరిగెత్తావా నీ ఇష్టం, దెబ్బ పడుతుంది, జాగ్రత్త అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలో ఎందుకయ్యా దేవుడు ఈరోజు ఇట్టి రీతిగా హెచ్చరిస్తున్నాడంటే, నీ సియోను బ్యాచ్గా నేను ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి సియోనులో ఉన్నవాడిని ఎక్కువగా వాడు తరిమే అవకాశం ఉంది. అది డబ్బు ద్వారా, కోరికల ద్వారా, ఆఫర్స్ ద్వారా ఎన్ని వచ్చినను
ఎన్ని వచ్చినను అటువైపు పరిగెత్తినావా నీ ఇష్టం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి తప్పించుకున్నావా, దేవుడు అమూల్యమైన కృప నీ మీదకి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు నువ్వు బానిసగా ఉన్నను, ఒక ఉన్నతమైన భవనానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చేరుస్తాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు యోసేపు, అమ్మో నేను ఎలా ద్రోహకార్యాలు చేస్తాను, నేను అలా చేస్తాను ఇటువంటి పని. పారిపోయాడంట. అందరూ నేరస్తుడు అన్నారు, జైల్లో వేశాడు, బంధించారు, పరువు పోయింది, అన్నీ పోయినాయి. కానీ పరిశుద్ధత పోలా. దేవునికి స్తోత్రం. పరువు పోయిందండి, కానీ పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చిన్నప్పుడు మా తాతగారు చెప్తా ఉండేవాళ్ళు స్టోరీస్. అట్లా చెప్తూ స్టువర్ట్పురంలో అప్పుడు దొంగలు ఉండేవారంట. స్టువర్ట్పురం విన్నారా? అది దొంగలకి ఫేమస్ ఆ ఊరు. అయితే ఆ ఊరు నుండి దొంగలు వస్తూ ఎలా వచ్చేవారంటే ఒంటి నిండా ఆముదం రాసుకొని దొంగతనానికి వచ్చేవాళ్ళంట. ఊర్లకి ఎలా వచ్చేవాళ్ళు? ఒంటి నిండా ఆముదం. ఎందుకు? పట్టుకుంటే జారిపోవచ్చు, తప్పించుకొని వెళ్ళొచ్చు అని. మరి ఇలా పారిపోయేవాళ్ళంట. ఎంత పట్టుకొని లాగుదామన్నా దొరికేవాళ్ళు కాదంట, తప్పించుకొని పారిపోయేవాళ్ళు. ప్రభు అంటున్నాడు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇలా బ్రతకాలంట. హల్లెలూయా. ఎలా? ఒంటి నిండా ఆముదం రాసుకోమని కాదు, వాళ్ళు రోజు ఒంటి నిండా ఆముదం రాసుకొని వచ్చేళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ మర్చిపోయి ఏది పట్టుకోకూడదు అది పట్టుకుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కదండి, ఏ స్నేహాల్లో ఏది వచ్చినా సరే, ఏ పరిస్థితులు వచ్చినా కొంతమంది స్నేహాల్లో ఇరుక్కుపోతుంటారు. స్నేహాలు అంటే నలుగురు బ్యాచ్ అయ్యేసి కదండి, మీ అందరికి బాగా తెలుసు నాకంటే. కొంతమంది బంధకాల్లో, బంధుత్వాల్లో, స్నేహాల్లో ఎక్కడ కూడా ఇరుక్కుపోకూడదు, పురాసు పూసేసుకోకూడదు, ఎక్కడికక్కడ తప్పించుకొని వెళ్ళాలా. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలంట? హాయ్ బాయ్ అన్నట్టే ఉండాలండి. అంతగా దగ్గరికి వెళ్ళినా కూడా అంత మంచిది కాదు. అంత డీప్ ఫ్రెండ్షిప్, అంత డీప్ సహవాసం కూడా అంత మంచిది కాదు. అందుకే ఎప్పుడు నాకు ఒక మాట ఇష్టం, అందరితో సమాధానంగా ఉండు, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండు. హల్లెలూయా. ఈ పాయింట్ పట్టుకోండి మీరు. అందరితో ఎట్లా ఉండాలి? సమాధానంగా ఉండాలా. ఎవరితో సహవాసం చేయాలా? పరిశుద్ధులతో, అభిషక్తులతో నీ సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం భక్తులు, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు కనుక చూస్తే వాళ్ళు స్వదేశంలో కూడా పరదేశులుగా బ్రతికారంటండి. అంటే నాది దేశం కాదు, నాది ఈ ఊరు కాదు అన్నట్టుగానే బ్రతికారంట. అబ్రహాం గారిని చూస్తే ఆయన ఎంతో మరి ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తి కదా. ఆల్రెడీ తండ్రి ఇంటి నుండి వచ్చేటప్పుడే తనకి ఎంతో ఆస్తి, ఇళ్ళు అన్నీ ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా దేవుని వెంబడించినందుకు గాను దేవుడు అతను ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతగానో మరి అతని దీవెనకరంగా మార్చాడు. కానీ ఏ రోజు కూడా అబ్రహాం ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి దాంట్లో ఉన్నట్టు ఎక్కడన్నా బైబిల్ చెప్తుందా? అబ్రహాము బిల్డింగ్ కట్టాడండి. గుడారంలోనే ఆయన బ్రతుకు దినములన్నీ కూడా గుడారంలోనే ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు? నాది ఇది కాదు, నేను పరదేశిని, నా పిలుపు ఒకటి ఉంది, నా యొక్క ఊరు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు ఎక్కడికైనా టూర్కి వెళ్తే కదండి, ఒక 4-5 జతలు తీసుకెళ్తారు. అక్కడ 4 రోజులు ఉండి గడుపుకొని మరలా సొంత ఇంటికి వచ్చేస్తారు. ఆ బ్యాగుల్లోనే పెట్టుకుంటారు కదండి బట్టలు. తీసి ఆ ఇంట్లో సెల్ఫ్లో సదురుకోండి అన్నా కూడా సదురుకోరు కొంతమంది. పర్లేదు, ఇంకేముంది, నేను 2 రోజులు వెళ్ళిపోతానుగా. అవునా కదా? ఇంకేముంది, వెళ్ళిపోతుంది, దీంట్లోనే ఉంచుకుంటానులే అంటారు. ఎందుకు? నీ ఊరిది కాదు, నీ స్థలం ఇది కాదని. మన యొక్క పితరులు కూడా వారు స్వదేశంలో కూడా పరదేశులుగా బ్రతికారు అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఎంత లిమిట్గా ఉంటే అంత మంచిది. అది స్నేహమైన, బంధమైన, బంధుత్వమైన, అదేదైనా సరే. కొంతమందికి ఎట్లా ఉంటుంది, చాలామందికి కాదు, కొంతమందికి వేరొకరి జీవితంలో తొంగి చూడాలన్న ఆశ చాలా ఉంటుంది కొంతమందికి. ఎప్పుడు పక్కవారి గురించే, వాడు ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఇంకిదే. అట్లాంటి ఒక పనికి మాలిన ఆ తలంపు ఒకవేళ ఉంటే తీసేసుకోండి ఈరోజు. పక్కవాడి జీవితంలో తొంగి చూడాలి అనేది ఒక ఆలోచన ఉంటే తీసేసుకోండి.
మనది మనం చూసుకుంటే చాలు. మన స్థితి ఎలా ఉంది, నేను ఎట్లున్నా, నేను పరిశుద్ధంగా ఉన్నానా, నేను బాగున్నానా, దేవుడు ఎట్లున్నా, నా బ్రతికేంటి, నా పిల్లలు ఎట్లున్నారు, ఈ పక్కన పడేస్తారు. ఎప్పుడు పక్కడుదే కొంతమందికి. సంగమ సంవత్సరం ప్రారంభంలో దేవుడు మీతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్న మాట ఇదే. సియోను అనుభవంలో ఉన్నవాడు పక్కింటి వాడి వైపు తొంగి చూడడు, వాడి గొడవల్లో వేలు పెట్టడు. ఎట్టుంటాడు చెప్పండి? హాయ్ బాయ్ అన్నట్టే ఉంటాడు, అందరితో సమాధానంగా ఉంటాడు, పరిశుద్ధులతో సహవాసం చేస్తాడు, తన మెడకట్లు తానే తెంపేసుకునేవాడిగా ఉంటాడు, ఎక్కడ కూడా నిర్విచారంగా కనిపించడు, సంతోషముగా సియోన్లో ఉన్నవాడు ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు మీరు ఏ బ్యాచ్? సియోను బ్యాచేనా? గుడ్, దేవునికి స్తోత్రం. అయితే నువ్వు ప్రభు మాట్లాడుతున్న రీతిగా ఎన్నో వస్తాయి ఈ సంవత్సరం, వాటన్నిటిలోనూ తప్పించుకునేవాడిగా ఉండాలి. హల్లెలూయా. కోరికలు, ఆఫర్స్ ఎన్నొచ్చినా సరే, ఎన్నొచ్చినా దేవునికి స్తోత్రం. తప్పించుకోవడం అనేది నీ జీవితంలో సాధనమైపోవాలా. తప్పించుకోమన్నాము కదా అని మంచి పనుల్లో తప్పించుకోగాకండి. అర్థమవుతుందండి? ప్రతి దాంట్లో మా పాస్టమ్మ గారు చెప్పారు తప్పించుకోమని అంటే, ఒక నలుగురికి చెయ్యూతనివ్వటంలో, నలుగురికి సహాయం చేయటంలో, దీంట్లో తప్పించుకోవద్దు. మనోళ్ళు కొంతమంది బాగా దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు, రివర్స్. ఎక్కడ తప్పించుకోవాలో అక్కడ తప్పించుకోరు, ఎక్కడ తప్పించుకోకూడదో అక్కడ తప్పించుకుంటారు. కలవరి తెగ మినిస్ట్రీలో ఉన్నారు, అలా ఉండకూడదండి. ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు, ఒక మంచి పని జరుగుతున్నప్పుడు, నిజంగా లాస్ట్ వీక్ మన యొక్క సంఘంలో ఒక మంచి ఆత్మీయుని మనం కోల్పోయిన ఒక బిడ్డని, యవ్వనస్తుని, ఎంత బాధాకరం అనిపించిందంటే, సంఘంలో ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినప్పటికీ ఒక చాలా తక్కువ మంది అక్కడికి వచ్చారు. చాలా బాధాకరం. అరే, ఇన్ని కుటుంబాలు ఉండి, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉండి, కనీసం 40 మంది 50 మంది అన్నా వస్తారనుకుంటే కదండి, మాకెందుకులే, వాళ్ళెవరో, వాళ్ళదేంటో. సంఘంగా మనం అందరం ఒక కుటుంబం. ఎందుకంటే ఒక గ్రూప్ చేసి మిమ్మల్ని అందరిని దాంట్లో జాయిన్ చేసింది ఎందుకు? వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, అవునా కదా? ఇప్పుడు గ్రూప్లో మీరు యాడ్ చేయబడ్డారంటే మిమ్మల్ని ఏమనుకొని యాడ్ చేశారు? ఏమనుకొని యాడ్ చేశారు? మీరు సంఘ బిడ్డలు, సొంత బిడ్డలనే యాడ్ చేశాం, అవును కదా? మరి ఈ యొక్క కుటుంబంలో ఒక కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరము పాలు పొందాలి, కనీసము అందుబాటులో ఉన్నప్పుడు రావాలన్న ఒక నిస్పృహ మీకు రాలేదంటారా? దీంట్లో తప్పించుకున్నారా? తప్పించుకోమన్నాం కదా అని. దయచేసి ఇలా ఉండకండి. మంచి వాటిల్లో, సంఘ కార్యక్రమాలలో తప్పించుకునే వారిగా మనం ఉండకూడదు. ఎక్కడ తప్పించుకోమన్నాడు? పరిచర్యలో, సంఘ కార్యక్రమాల్లో కాదు. ఎక్కడ తప్పించుకోవాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. టెంప్టేషన్స్, లోకములో, బంధుత్వాలు, ఫ్రెండ్స్ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళకూడని ప్లేస్కి రమ్మంటే, చేయకూడని పని చేయమంటే వీటి నుంచి తప్పించుకోవాలి. అంతేగాని సంఘం గురో, దేవుడి విషయంలో, ఏ విషయంలో మనము తప్పించుకునే వారిగా ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు, నేను మాటలు ముగిస్తుండగా ప్రభు అంటున్నాడు, నువ్వు అనేక విషయాల్లో, స్నేహాల్లో, బంధుత్వాల్లో పడకుండా తప్పించుకోగలిగితే దేవుడు నిన్ను సియోను కొండ మీద కూర్చోబెడతాడండి. హల్లెలూయా. సియోనులో ఏముంది? ఆనందం ఉంది. సియోనులో ఏముంది? సంతోషం ఉంది. ఈరోజు ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎంతమంది నిన్ను బంధించాలని చూసినా నువ్వు బంధకములో పడవు. నువ్వు ఏ శక్తుల్లో పడవు, ఏ రోగంలో పడవు. ఎంతమంది నిన్ను ఎక్కడో ఇరికించాలని చూసినా నువ్వు దేంట్లో పడవు. ఎందుకంటే నా ప్రభు, నువ్వు సియోనులో ఉన్నావు కాబట్టి నేను ప్రతి వాటి నుండి ఈ సంవత్సరం తప్పించబోతున్నాడు. అనేకమైన శక్తుల నుండి తప్పించబోతున్నాడు, రోగము నుండి తప్పించబోతున్నాడు, బంధకము నుండి తప్పించబోతున్నాడు. నీ మెడకట్లు నీవే తెంపేసుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఒక బలమైన కార్యము చేయబోతున్నాడు. ఈరోజు నీ ద్వారానే నీ కుటుంబానికి రక్షణ రాబోతుంది. నీ ద్వారానే ఒక మంచి కార్యాలు దేవుడు నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఉంటే నేను చెయ్యను అనేవాడు, నువ్వు వస్తేనే నేను చేస్తాను అన్నట్లుగా నీ స్థితిని, నీ స్థాయిని నా ప్రభు మార్చబోతున్నాడు. నిన్ను హెచ్చించబోతున్నాడు. ఘనత నీకు రాబోతున్నదే. ఎందుకంటే నువ్వు సియోను అనుభవంలో ఉన్నావు కాబట్టి.
ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏ కీడుని చూసావో, ఏ నష్టము చూసావో, ఏ ప్రతిఫలము చూడలేదో నాకు తెలియదు. బట్ ఈ 2024 జనవరి మాసంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి కీడు నుండి, ప్రతి వాటి నుండి, అపాయముల నుండి, అంధకారం నుండి నిన్ను నా యేసయ్య తప్పించబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తప్పించబడేవాడిగా నీవు ఉండబోతున్నావు. నీ కుడి పక్కన 1000 మంది, నీ ఎడమ పక్కన 10,000 మంది కూలిపోతున్నాను, రోగాల పాలవుతున్నాను, శాపగ్రస్తం అయిపోతున్నాను. నీకు, నీ కుటుంబానికి నా దేవుడు అగ్ని కంచె వేసి వాటి నుండి నిన్ను తప్పించబోతున్నాడు. కెన్ యు రిసీవ్? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరము ఆధ్యాత్మికంగా బహుబలంగా నువ్వు ఎదుగుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆధ్యాత్మికతలో నీ యొక్క అభిషేకంలో బలంగా ఎదుగుదువుగాక. దేవునికి స్తోత్రం. సియోనులో ఉన్న ఒక బలమైన శక్తి కలిగిన వాడిగా నీవు, నీ కుటుంబం మార్చబడుదువుగాక. దేవునికి స్తోత్రం. ఎట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక శేషముగా ఉంచుకున్నాడు. నిన్ను తప్పించేవాడిగా ఈరోజు మార్చబోతున్నాడు. 2 విషయాలు పట్టుకోండి. దేవుడు నీ జీవితంలో బహుగా నిన్ను ఆశీర్వదించి ఈ సంవత్సరము నువ్వు ఇచ్చేవాడిగా నిన్ను మార్చునుగాక. ఆమేన్. లేచి నిలబడదామా? చిన్న ప్రార్థన చేద్దాం. ఇఫ్ గాడ్ ఈస్ స్పీక్ టు యూ, దేవుడు నీతో మాట్లాడితే, దేవుడిని దర్శించి ఉంటే, లెట్ ప్రే 1 సెకండ్. హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్, దయగల రాజ్యానికి స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడవయ్యా. యు ఆర్ అ వండర్ఫుల్ ఫాదర్. యు ఆర్ అ గ్రేట్ఫుల్ ఫాదర్ మాస్టర్. నన్ను ఒక శేషముగా పక్కన పెట్టుకున్నావయ్యా. ఎంత ప్రేమయ్యా నీ ప్రేమ. ఎదుగో బిడ్డ, నీ కుటుంబంలో ఒక శేషంగా నేను పక్కన పెట్టుకున్నాడు. నీ కుటుంబము నీ ద్వారా, నీ బిడ్డలు, నీ సమాజము నీ ద్వారా దేవుడి కృపను పొందినట్లుగా ఒక శేషముగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటే, ఈరోజు దేవుడికి దూరం అయిపోవాలని, నా దేవుడు నా పట్ల ఏం చేస్తున్నాడని ఒకవేళ ఇలాంటి ఆలోచనతో ఉంటే నీ మనసు మార్చుకో. ఒక శేషముగా దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు. ఈ యొక్క మధ్యాహ్నం ఇక నుండి నువ్వు తప్పించుకునేవాడుగా దేవుడు మార్చబోతున్నాడు బిడ్డ. ఈ లోకపు వరవడిలో కొట్టుకుపోకుండా, నీ మార్గాలు నువ్వు చెరిపేసుకోకుండా, శాపగ్రస్తుడిగా మారకుండా, కీడు వచ్చేవాడిగా నువ్వు మారకుండా, ప్రతి పరిస్థితి నుండి దేవాతి దేవుడు ఈ దినము నుండి నిన్ను తప్పించబోతున్నాడు. తండ్రి మీకు స్తోత్రాలు. ఉన్నతగా బలవంతుడా మీకు వందనాలు. మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎంత ప్రేమయ్యా. నీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు. నేను సియోన్లో ఉంటానయ్యా. సియోను బ్యాచ్గానే ఉంటాను. యెరూషలేము బ్యాచ్గా నేను ఉంటానయ్యా. నామమాత్రపు క్రైస్తవురాలుగా నేను బ్రతకనయ్యా. తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ఇక నుండి ఉన్నతమైన ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వాడిగా సంతోషంగా నీ సన్నిధిలో నేను ముందుకెళ్తాను. నీ శక్తి కలిగిన కార్యం నా జీవితంలో జరిగించు. నా కుటుంబం అంతా దేవన్నారు అయ్యా. మరి లోకముగా ఉంది, లోకానుసారంగా బ్రతుకుతున్నారు నా బిడ్డలు, నా కుటుంబం. ఒక్కసారి వారి వైపు చూడు, వారు దర్శించు, తప్పించయ్యా. నాతో పాటు నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా సమాజాన్ని తప్పించు దేవా. నీ కార్యాలు త్వరపెట్టి మహిమ పొందమని బిడ్డలు ఎవరెవరైతే తీర్మానం తీసుకుంటున్నారు, ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారు, యేసు నీ కార్యాలు వారి జీవితంలో బలంగా మీరు జరిగించి దీవెనకరంగా ప్రతి బిడ్డను మార్చి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.